అంటే జనరల్‌గా ఇప్పుడు చాలామంది అమ్మాయిలు నేను యాక్చువల్లీ ఇది ఫోర్త్ ఇంటర్వ్యూ అనుకుంటా. అంటే ఈ టైప్ ఆఫ్ డాన్సర్స్‌ని చేయడం. సో, ప్రతి ఒక్కరిలో కూడా ఒక పెయిన్ స్టోరీ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జెన్యూనిటీ అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు అవసరం వచ్చి ఎవరి సాయం అందక మన కాళ్ళ మీద మనం నిలబడాలనే దీంట్లోకి వస్తారా? అవును. ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు డబ్బు కోసమే అంటే ఐ మీన్ కష్టపడి అవును. సంపాదించుకోవాలనా? అందుకోసమే. హ్మ్. ఇప్పుడు షాప్‌కెళ్తే మనకొచ్చే అమౌంట్ సరిపోదు. హ్మ్. అదే ఈవెంట్స్ ఒక మంత్లీలో ఒక 10 చేసుకున్నా చాలు మనీ. హ్మ్. అక్కడికి సెట్ అయిపోతుందనమాట. ఓకే. అందుకోసం ఇది. ఏంటి ఎంతొస్తది? అంటే జనరల్‌గా ఇలాంటి స్టేజ్ డాన్సులు అవి లక్షల్లో వస్తాయని విన్నాను. లేదు. అంత రాదు. ఆ! 4, 6 అంతే. 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 ఒక ఈవెంట్‌కి. అవును. మరెందుకు బయట టాక్ అంతుంది లక్షల్లో సంపాదిస్తారు అది లేదు. ఇదని? లేదు. అస్సలు అంతొస్తే ఇలా ఎందుకుంటామండి. హ్మ్. అంత రాదు. తక్కువే. హ్మ్. ఇంకోటేంటంటే నేను చూసింది జనరల్‌గా స్టేజ్ మీద డాన్సులు చేస్తున్నప్పుడు కిందన ఉంటారు కొంతమంది జనాలు. సో, ఆడియన్స్. ఆడియన్స్. సో, వాళ్ళని ఐ మీన్ ఫోటోలు తీయడం గాని, లేకపోతే ఏమైనా చేతులు గాని పట్టుకొని లాగడం గాని, ఏదో కొంచెం వల్గర్‌గా కొంతమంది ఉంటారు. అందరూ కాదు కొంతమంది ఉంటారు. అవును. ఖచ్చితంగా సో, ఉంటారు. అలాంటివి చూస్తారా మీరు? ఖచ్చితంగా. హ్మ్. ఉంటారు చాలా మంది. ప్రతి ఈవెంట్‌లో ఉంటారు. ఒక హ్మ్. ఈవెంట్ హ్మ్. అని కాదు. అలా చాలా మంది డాన్స్ వేస్తా, హ్మ్. వల్గర్‌గా చేస్తారు ఖచ్చితంగా హ్మ్. అమ్మాయిలతో. మరి ఎలా ఇవన్నీ మీరెలా ఫేస్ చేసి ఎళ్తారు ముందుకి? నేనైతే స్టార్టింగ్‌లో అలా వచ్చింది నాకు కూడా. హ్మ్. చేతులు వేయడం. అప్పటి నుంచి ఎవరైనా ఆడియన్స్ డాన్స్ ఏస్తా ఉన్నా వేయమన్నా వేయను. హ్మ్. స్టేజ్ దిగైనా ఎళ్ళిపోతా గానీ హ్మ్. వాళ్ళతో చేయననమాట. సో, అంటే ఇంకోటేంటంటే ఇప్పుడు నువ్వు చేస్తుంది డాన్సే అయినా వాళ్ళు చూసే చూపు మాత్రం వేరేలాగే ఉంటాయి. అవును. ఎందుకంటే ఖచ్చితంగా. అక్కడున్న ఆ సినారియో అలాంటిది. అవును. సో, వాళ్ళు చూసే చూపులు అలా ఉంటాయి. అండ్ అక్కడ చాలామంది డ్రింక్ చేసినోళ్ళు గాని, ఇంకోరు గాని ఉంటారనమాట. సో, ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళ నుండి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా? గొడవలు గూడా అయితాయి ఒక్కోసారి. ఆ! ఇప్పుడు ఆడియన్స్ కింద ఉంటారు గదా! వాళ్ళు హ్మ్. ఎట్లా అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు. అప్పుడు ఖచ్చితంగా గొడవలైతాయి. హ్మ్. ఇక్కడ మా బాయ్స్ ఉంటారు గదా! వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గొడవలైతాయి. హ్మ్. ఈవెంట్ మధ్యలో ఆగిపోవడం హ్మ్. ఇలా కూడా జరుగుతుంది. సో, జనరల్‌గా అంటే మీరు ఎక్కడెక్కడికో ఈవెంట్స్‌కెళ్తారు కదా! లోకల్‌లో ఉంటారు కదా! మరి లోకల్‌లో వెళ్తానే గొడవలైతే మనకే ఆహా! ప్రాబ్లమ్స్ అని ఉండదు? ఇంతవరకు అట్లేమి రాలేదు. హ్మ్. అందరూ బానే రిసీవ్ చేసుకుంటారండి అయితే. హ్మ్. ఇంతవరకు లోకల్ ఏ గొడవలు లేవు మాకైతే. ఓకే. ఇంకోటేంటంటే జనరల్‌గా అంటే కొంతమంది ఉన్న టాక్ ఏంటంటే ఇలా ఎళ్ళే వాళ్ళకి అమ్మాయిలకి అక్కడ కొంతమంది కొన్ని కొన్ని ఆఫర్స్ చేస్తారు. సో, ఇలా అడగడాలు ఉంటాయని విన్నాం. సో, అది నిజమేనా? నాకైతే ఇంతవరకు అట్లాంటివి ఏం రాలేదు. హ్మ్. ఉన్నాయి కొన్నేమో ఉన్నాయి. హ్మ్. కొంతమంది ఉన్నారు కాబట్టి అలా అడుగుతారు ఖచ్చితంగా. హ్మ్. మాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. అంటే చాలామంది ఇలాంటివి ఉన్నాయి ఫేస్ చేస్తారు. కొంతమంది అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతారు. అవును. కొంతమంది ఖచ్చితంగా. దాన్ని రిసీవ్ చేసుకొని వెళ్తుంటారు అని అంటారనమాట. అవును. సో, అంటే ఖచ్చితంగా. స్టార్టింగ్ ఇప్పుడేంటంటే మనం ఒక ఈవెంట్ బుక్ చేసుకున్నామంటే ఒక నలుగురు, ఐదుగురు అమ్మాయిలొచ్చినప్పుడు అందరి కళ్ళు ఒకలా ఉండవు కదా! ఒక్కొక్కరు ఒకలా అవును. చేస్తారు. సో, అలాంటివైతే ఆఫర్‌లు పెడతారు కదా! వస్తాయి. కొంతమందికొస్తాయి. నాకైతే హ్మ్. ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. హ్మ్. ఎళ్తాను ఈవెంట్ చేసుకొని సో, వచ్చేస్తాను. ఇప్పటివరకైతే నువ్వు సేఫ్. సేఫ్. అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడను కదా! ఎందుకు? ఎళ్ళానా, హ్మ్. ఈవెంట్ చేసుకున్నాను, వచ్చేసాను అంతే. ఎందుకు మాట్లాడవు? అంటే మాట్లాడితే ఏమైనా అవుతాయనా? అట్లని కొద్దిగా భయమనమాట. నీకా? ఎవరే ఆ! నీకు భయమా? అంటే ఎవరు ఎలా ఈ ఉంటారో కటౌట్‌కి నువ్వు అక్కడ ఉన్నదానికి ఇక్కడ భయం అంటుంటే అసలు నమ్మలేకపోతాను. నిజంగా అసలు ఎవరితో మా టీమ్ మెంబర్స్‌తో తప్ప నేను బయట టీమ్‌కెళ్ళినప్పుడు అసలు హ్మ్. ఎవరితో మాట్లాడను. ఎందుకని? సైలెంట్. స్టేజ్ ముందు గూడా అంతే. ఏదో డబుల్‌గా ఉంది. అంటే స్టెబుల్‌గా చెప్తున్నావా? నిజంగానే నిజంగానే. చెప్తున్నావా? మా టీమ్‌లో మాత్రం నేను బాగా ఆడుకుంటా, హ్మ్. ఎగురుతా స్టేజ్ మీద. ఫుల్ కామెడీగా. బయట ఈవెంట్స్‌కెళ్తే సైలెంట్‌గా ఉంటా. ఇంకోటేంటంటే అంటే జనరల్‌గా ఇప్పుడు ఈవెంట్స్‌కెళ్ళేవాళ్ళు గాని, లేకపోతే ఎక్కువ కపుల్స్ ఉంటారు. ఎక్కువ పెయిర్ లవర్స్ ఉంటారు. పెయిర్స్. పెయిర్స్ ఉంటారు. ఆ పెయిర్స్‌లోనే కొంచెం మ్యాజిక్ మొదలవుద్ది. అవును. లవర్స్‌గా మారుతారు. కొంతమంది పెళ్లి చేసుకొని ఎళ్తారు. కొంతమంది నా విడిపోయి ఇంకో దగ్గరికెళ్తారంటారు. సో, మీ దాంట్లో మీకు పెయిర్ ఎవరు? మీ దాంట్లో పెయిర్ ఎవరెవరున్నారు? నా ఇంట్లో అయితే నాకెవరు పెయిర్ లేరు. ఆ! మా టీమ్‌లో పెయిర్స్ ఉన్నారు. ఆ! మీ దాంట్లో ఉన్నారు. ఉన్నారు. నీకు లేరు. నాకు అది లేదు. మీరు నమ్మాలి. నిజంగా లేదు. నేను నార్మల్‌గా ఎళ్తాను చేసుకుంటాను. బాయ్స్ అందరితో వేసాను డాన్స్. హ్మ్. పెయిర్స్ ఎవరు లేరనమాట. ఆల్రెడీ అందరూ పెయిర్స్ ఉన్నారు. మనం హ్మ్. ఎవరికి పెయిర్‌గా అవుతాం? ఎవరికెళ్ళలేదు కదా! ఓకే. అంతే. సో, సోలో ఇప్పుడు డాన్స్. చెప్పు ఆ లవ్ ప్రపోజల్ ఏటొచ్చాయా? కాలేజ్‌లో వచ్చాయి. హ్మ్. ఇప్పుడేం అప్పటికన్నా ఇప్పుడే బాగున్నావు గదా!
అంటే అప్పుడు వచ్చే ఇప్పుడు రాలేదు. ఇన్‌స్టాలో వస్తా ఉంటాయి. ఇన్‌స్టాలో చూస్తున్న కొద్దీ అంటే మంత్లీ ఏదో మంత్లీ ప్యాకేజ్ పెరుగుతున్నట్టు నీ అందం కూడా పెరుగుతూ వస్తుంది. అబ్బా! సో అంటే ఇప్పుడే ఎక్కువ ప్రపోజల్ వచ్చుంటాయేమో అని. అంటే ఇన్‌స్టాలో చాలా వచ్చాయి. ఏం చేసావు? సరే ఎలా రిప్లై ఇచ్చావు? ఎలా ఇయ్యని చూసి వదిలేసాను. అంతేనా? అంతే. పాపం ఎంత ఫీల్ అవుతారు తెలుసా? పర్లేదు. ఎందుకని అంత కఠినంగా నిర్ణయాలు తీసుకున్నావు? అలా ఏం లేదు. క్యాజువల్‌గా. ఉమ్. ఎందుకులే అని ఇప్పుడే ఇంకా అది నాకైతే ఒకటి తెలిసింది, అది నిజమా కాదో కానీ మరి నేను అడిగేస్తా, అడగొచ్చా? అడగను. అంటే ఈ లవ్ అనేది పక్కన పెడితే నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సో అవును. డివోర్స్ అయ్యే అని విన్నా, అవునా కాదు? అవును. నిజమే. నిజమేనా? నిజమే. నేనైతే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కరెక్టే అయితే. సో ఏంటి అంటే నీకు చూస్తే 20 ఇయర్స్, అవును. సో 20 ఇయర్స్కి పెళ్ళి అయిపోయి డివోర్స్ కూడా, డివోర్స్ కూడా. ఎందుకు అలా జరిగింది? ఏంటి అసలు? డాడీ చనిపోయాక చేశారనమాట నాకు. డాడీ డెత్ డాడీ అయిపోయి- ఇయరే కదా చనిపోయారు? డాడీ డెత్ అయిపోయినాక 10 days కి మ్యారేజ్ చేశాను. 10 daysకి మ్యారేజా? 10 days 11 daysకే 12 daysకో కార్యం ఉంటది కదండి. అది అయిపోయింది. మరుసటి రోజు వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు వాళ్ళు. ఉమ్, నాకైతే ఇష్టం లేదు, చెప్పాను నేను చేసుకోనని చెప్పి. అప్పటికి మా అన్న వచ్చారు, ఉమ్, ఈవెంట్స్ లో అన్న ఉమ్, అన్న వచ్చి మాట్లాడారు. ఉమ్, అది ఇదని మాట్లాడితే సరే చేసుకోమని చెప్పారు. Hmm. మళ్ళీ ఇంటికి వచ్చారు, ఉమ్, మళ్ళీ మాట్లాడారు, చేశారు. ఇలా చేసుకుంటే సర్లే ఒక 5 months 6 months టైం ఇస్తాం, ఉమ్, తర్వాత చేసుకుందాం అని చెప్పారు. ఒకరోజు ఈవెంట్కి వెళ్ళొచ్చా, అంతే నైట్ వచ్చా. ఉమ్. సడన్ గా రేపు మార్నింగ్ మ్యారేజ్ అని చెప్పారు. ఆ? నేనే షాక్. నైట్ ఈవెంట్ చేసుకుని మార్నింగ్ పెళ్ళే? నైట్ ఈవెంట్ చేసుకొచ్చా, 1 ఏమో అవుతుంది ఆ టైంలో. ఉమ్, ఆ టైంలో చెప్పింది మమ్మీ నీకు మ్యారేజ్ అని. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఆ, ఇంకా సరే అని చెప్పి చేసుకుందాం. నువ్వు ఒప్పేసుకున్నావు? అంటే మమ్మీ అంటే అడగలేదా పెళ్లి కొడుకు ఎవరు ఏంటి ఏం చేస్తుంటారని? అంటే ముందు నుంచి ఆ, టాపిక్ మాట్లాడుతున్నారు. నేను Okay. వద్దు అది అని చెప్తున్నా. అబ్బాయి కోయిట్ ఉమ్. చెప్తూ ఉన్నా ఆహా, కానీ కువైట్లో వినలేదు. ఉంటారా? అబ్బాయి కోయిట్. ఓకే. మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అందరూ కోయిట్ లో ఉంటారు. ఆహా. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇక్కడ ఉంటారు అంతే. ఉమ్, ఉమ్, ఇంకా చెప్తూ ఉన్నా సర్లే ఇంకా మమ్మీ చేసుకోలేదంటే నేను చనిపోతా అలా బెదిరించింది అనమాట. మమ్మీ గారు ఇంకా ఆమె కోసం ఇంక సర్లే అని ఒప్పుకున్నా. డాడీ చనిపోయిన 10 daysకే మళ్ళీ పెళ్లి దానికంటే? అంటే వాళ్ళు అమ్మాయి ఒకటే కదా, ఈవెంట్స్ ఎలా వెళ్తుంది, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, ఫైనాన్షియల్ గా కూడా మేము చూసుకుంటాం. అచ్చా, పెళ్లి కొడుకు వల్ల అలా చెప్పారనమాట. అబ్బాయిని మేము చూడలేదు, మమ్మీ చూడలేదు, ఎవరు చూడలేదు. వాళ్ళ బ్రదర్ ని వాళ్ళ తమ్ముడిని అంతవరకే మేము చూస్తుంది. ఇంకా వాళ్ళు అట్లా మాట్లాడితే సర్లే ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదా ఒక ఇంటికి అని చెప్పి మమ్మీ మ్యారేజ్ చేసేసింది. తర్వాత తెలిసింది వాళ్ళంతా సైకో అని, అబ్బాయి వాళ్ళు. సరే పెళ్లి 10 days, డాడీ గారు చనిపోయిన 10 days పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన 2 monthsకే మళ్ళీ డివోర్స్ అంట. 2 months కూడా కాదు, ఇంకా తక్కువే, ఆ, ఒక 15 days. ఆ? 15 ఎక్కువ లేదు నిజంగా. 15 రోజులు. ఏం జరుగుతుంది చారి గారు అసలు? వాళ్ళ ఏంటి ఇంట్లో అసలు? ఉండింది నేను ఒక 10 days ఉన్నా, మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక ఎందుకు ఆ షార్ట్ పీరియడ్ లో ఏం జరిగింది? ఆ 10 days లో ఏం జరిగింది? అంటే ఒక వ్యక్తి లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకున్న తర్వాత ఎలా ఉన్నా వాళ్ళతోనే ఉంటారు. విడిపోవాల్సి వచ్చిందంటే పెద్ద రీజన్ ఉంటేనే విడిపోతారు అనమాట. అవును, ఏంటి ఆ 10 days లో ఏంటి అంత రీజన్స్? చెప్పుకోలేను, చాలా పెద్దవి ఉన్నాయి. అంటే మమ్మీతో మాట్లాడకూడదు, మమ్మీ రానికూడదు. అది అంటే వాళ్ళకి స్టార్టింగే తెలుసు మమ్మీ ముస్లిం అని. తర్వాత చెప్తున్నారు మ్యారేజ్ అయినాక మీ మమ్మీ ముస్లిం అని నాకు తెలియదు, అయితే మీ మమ్మీ రాకూడదు. మా అత్త కూడా అన్నావు ముస్లిమ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇంటి కోడలు చేశారా, అలా సూటుపుటు మాటలు. మమ్మీ కాల్ చేసిన ఎందుకు చేస్తుంది, మేము మమ్మీ అసలు మీ ఇంటికి రాకూడదు, అక్కడికి రాకూడదు, నేను అక్కడికి వెళ్ళకూడదు, రిలేటివ్స్ తో ఎవరితో టచ్ లో ఉండకూడదు, అక్కడే ఉండాలంట. అలా చాలా జరిగాయి, గొడవలు చాలా అయ్యాయి. అందువల్ల నా వల్ల 10 days లోనే కాదు మమ్మీ, నేను అసలు ఉన్నాను అని చెప్పి వచ్చాక కూడా అవుతుంటే ఇలా కాదని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను అనమాట. నువ్వే? అవన్నీ పెడితే వాళ్ళు ఇంకా మళ్ళీ మాట్లాడి మాకు రిజిస్టర్ ఆఫీస్ లో తీసుకెళ్లి పెద్దల సమస్యలో కాగితాలు ఇప్పించారు. అచ్చా, అక్కడే తేలిపోయింది. అక్కడే. సో అందుకే పెద్ద ప్రాసెస్ లేదు. కోర్టు అంటే కొంచెం ఇప్పటికి తిరుగుతుంది. ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళాం కాబట్టి కొద్దిగా తొందరగా అయిపోయింది అనమాట. ఓకే ఓకే. సో మమ్మీ అప్పుడు ఒప్పుకుందా? అంటే ఏమైనా చెప్పిందా? ఇప్పుడే ఎందుకు ఆలోచించు
ఇలా ఏమైనా లేదు నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చేసాను. 15 రోజులకే విడిపోతానంటే ఇష్టం అని ఓకే అని చెప్తారా? అంటే మమ్మీ చూసింది కదా, అక్కడికి ఒక రోజు వచ్చింది, ఉమ్, అక్కడ ఎంత టార్చర్ పెట్టి మమ్మీ చూసింది. ఆ, మమ్మీ ఆ ఈవినింగ్ వచ్చేసింది అనమాట చూసి. ఓకే. ఇంకా మమ్మీ కూడా చూసి, ఇంకా మా సిస్టర్ వచ్చారు, మా పెద్దమ్మ వాళ్ళు, ఉమ్, తను కూడా చూసి ఎంత మంచి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి నువ్వు ఇలా చేసావు అది ఇది అని మాట్లాడి ఇంకా అందరూ ఉమ్, మమ్మీని వేసుకున్నారన్నమాట. చెప్పాం కదా ఇప్పుడు వద్దని, మంచోడు మంచోడు అని చెప్పి ఇచ్చావు, ఉమ్, ఇప్పుడు చూడు ఎంత అయిందో అని చెప్పి. అసలు మండపంలో కూడా నాకు మ్యారేజ్ అయినప్పుడు అమ్మాయిని తీసుకెళ్తారు కదా ఉమ్, ఇంటికి, ఉమ్, అప్పుడు కూడా మా మమ్మీకి చెప్పలేదు నన్ను తీసుకెళ్తున్నామని. ఉమ్, నా వాళ్ళ పాటికి వాళ్ళు కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. మమ్మీని అక్కడే వదిలేశారు మండపంలో. ఉమ్, మమ్మీ అక్కడ ఏడుస్తుంది, చెప్పలేదు, ఫోన్ లేదు నా దగ్గర అప్పుడు, తన దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. ఉమ్, అప్పుడు గొడవలేదు స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పుడే, ఉమ్. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి గొడవలు. సో యాక్చువల్ అయితే అంటే ఇంత తెలుసు కదా ముందు ఏదైనా పెళ్లి చేసుకుంటానంటే కొంచెం ఆలోచిస్తారు కదా ఎలాంటి ఫ్యామిలీ ఏంటని కొంచెం అంటే ఆరాధిస్తారు ఆ కదా. ఇంట్లో మా సిస్టర్ ఉంది ఉమ్, పెద్ద కోడలుగా, ఉమ్, ఉమ్, ఉమ్. తను చెప్పింది మంచిది అది నేను బాగా చూసుకుంటా అది ఇది అని చెప్పి తీసుకెళ్లారనమాట. అచ్చా, తన మాట నమ్మి మా మమ్మీ ఇచ్చింది అనమాట. మరి ఆవిడని అడగలేదా? అసలు మళ్ళీ అంత గొడవ నాకు తను ఏం మాట్లాడలేదు, అసలు ఉమ్, సైలెంట్ అయిపోయింది. అడుగుతున్నా ఏం మాట్లాడట్లా, ఉమ్, వెళ్ళిపోవడం, సైడ్ వెళ్ళిపోవడము అలా చేసింది అనమాట. ఉమ్. సో మరి తర్వాత ఏంటి అంటే డైవర్స్ అయిపోయి మరి ఏమైనా తర్వాత వాళ్ళు మాట్లాడడం కానీ మళ్ళీ తీసుకెళ్ళిపోతాం పాపని అన్నారు? అసలు ఆ రోజు డైవర్స్ అయిపోయింది, ఆ రోజు నుంచి ఇంతవరకు ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఉమ్, ఇంకొక అమ్మాయిని చూసుకోని ఆల్రెడీ ఎతికారు కూడా అబ్బాయిని, నాకు పేపర్స్ ఇచ్చిన మరుసటి రోజు నుంచి అమ్మాయిని ఎతకడం మొదలు పెట్టారు. అయ్యో, ఇంత జరిగింది అనమాట. అవును. సో ఓకే, అది ఇప్పుడైతే హ్యాపీగా పోనీ. ఇప్పుడైతే హ్యాపీ అంటే అది నీ మంచిగా జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆ. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. సో అంటే ఇప్పుడు